వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్ బై అనిత. ఈరోజు నేను చుక్కాకు రైస్ అనేది ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు లంచ్ బాక్స్గా కానీ ఈవినింగ్ డిన్నర్గా కానీ ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక కట్ట చుక్కాకుని తీసుకొని మంచిగా సన్నగా చాప్ చేసుకొని వాటర్లో వాష్ చేసుకొని పెట్టేసుకోండి. తర్వాత ఒక కప్పు రైస్ అనేది తీసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోండి. ఒక 10 మినిట్స్ అనేది రైస్ నానాలన్నమాట. ఏ రైస్ అయినా పర్లేదు. తర్వాత నేనైతే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది. కుక్కర్లో కొద్దిగా కుక్కర్ వేడయ్యాక ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత సాసవలు అనేది యాడ్ చేయండి. జీలకర్ర సాసవలు మంచిగా వేగాక కొద్దిగా కరివేపాకు, ఒక 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి అనేది స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీ కారానికి తగ్గట్టు ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకోండి. స్లైసెస్గా కట్ చేసుకొని అన్నీ మంచిగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కాకునైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోండి. చుక్కాకులో నుంచి వాటర్ అనేది బయట వస్తాయన్నమాట. మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే అడుగు అంటుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, చుక్కాకులో నుంచి వాటర్ అయితే బయట వచ్చాయి. అప్పుడు కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు యాంటీబయోటిక్, చాలా మంచిది. యాడ్ చేసుకుంటే మీరు యాడ్ చేసుకోండి. తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో, ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. మరి హై ఫ్లేమ్ పెట్టారనుకోండి అడుగు అనేది మాడిపోతుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లోనే మంట అడ్జస్ట్ చేసుకుంటూ వేయించండి. ఒక స్పూను సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీ రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. మనకు చుక్కాకులో నుంచి ఆయిల్ అనేది పైకి వస్తుంది అన్నమాట. అప్పుడు తెలుస్తుంది మనకు చుక్కాకు అనేది వేగిందని. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చుక్కాకు అనేది ఆల్మోస్ట్ వేగిపోయింది. వాటర్ అనేది ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సో చుక్కాకు వేగిందన్నమాట. అప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోండి. వాటర్ మొత్తం వంపేసి రైస్ యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసి మంచిగా కలిపేసుకోండి. తర్వాత ఒక కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. క్వాంటిటీ మరి ఎక్కువ తీసుకున్నారనుకోండి అన్నం అనేది ముద్దగా అయిపోతుంది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకునేసి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. మీ రుచికి సరిపడ సాల్ట్ ఉందో లేదో అడ్జస్ట్ చేసుకొని కుక్కర్కి మూత అనేది పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత 2 విజిల్స్ రానియండి. 2 విజిల్స్ అయిపోతూనే వెంటనే అయితే మూత తీయద్దు. విజిల్లో మొత్తం గ్యాస్ మొత్తం పోయేంత వరకు పెట్టి ఓపెన్ చేయండి. ఇప్పుడు కొద్దిగా మీకు తెమ్మ కనపడుతుంది. ఒక 5 మినిట్స్ అట్లనే పెట్టేస్తే చుక్కాకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇలా ఉంది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. థ్యాంక్ యూ.